చావులందు జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన చావులు వేరయ్యా. అంత మాట మురళీ నాయక్ లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ వాదార్పు స్టైలే అలా ఉంటది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ సరవడం అలవాటు చేసుకున్నాడు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. నవ్వు 4 విధాలు చేయటన్నారని తెలియదు స్వామికి. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇక్కడ కూడా నవ్వుతూ పలకరిస్తూ పేరు. నవ్వుతూ ఎలా పలకరిస్తారు? ఆ సందర్భం ఏంటి? మరి నవ్వులకి అస్సలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయమేనా. వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన నవ్వుతారో మరి అర్థం కాదు. పరామర్శించారు ఓకే, బట్ నవ్వుతూ ఉన్నారు ఆయన. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నారు, వస్తున్నారు. సీఎం అని అరవడం ఏంటి? ఆ మందకి బుద్ధి లేదా అని. అటు చూడు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును, ఏంట్రా వెర్రి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. అయ్యా చంద్రబాబు, నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళము. అయినా కూడా మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇటుండదు. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. ఎందుకు? నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఎందుకు? అడుగు తింటానికా? ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కార్యకర్తలను ఒకవైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. సానుభూతి వద్దురా. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు. చిలకలూరిపేట సైబరాబాద్ మొక్క. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం. ఏమో సార్ నాకు కనబడదు. ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేరుని నానినో లేకపోతే అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది.
ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడన్నా అయితే పోన్లే, నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఆడ మతం చూపించుకుంటాకి మమ్మల్ని తోసేళ్లే అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే చూడు. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఆపుకోలేకపోతున్నాను రా. ఏంటన్నా ఈ పబ్లిక్ న్యూస్ ఏంటి? ఏంటిది బలవంతం చేస్తావేంటి? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికార అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. నువ్వు సైతాన్ వేదాలు వెళ్లిస్తుందా? అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి. ఆ విషయం మాకు తెలుసులే. ఎటువంటి కాగితం చూపించడు, ఎటువంటి కారణం చెప్పడు. నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడ ఆపుతాడు? అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా. మీరు విన్నారు? వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. పహల్గామ్ లో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే వచ్చేసాడు. ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? పెద్ద నేనైతే చేయగలిగిందే లేదు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? ఆపరేషన్ సింధూర్పై వైఎస్ జగన్ స్పందించారు. లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారు ఆయన. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామంటూ జగన్ పిలుపునిచ్చారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. జై హింద్ అంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.